తిరుమలలోని కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. స్వామివారి పూజ కోసం వాడే పువ్వులు, పాలు, వెన్న, ఇలా పవిత్రమైన మూలికల ఆకులు వాటన్నింటినీ తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తెస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకి తప్ప ఈ గ్రామం గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడి ప్రజలు చాలా నిష్టగా ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి దానిని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. మనం గుడిలోకి వెళ్ళగానే స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు. కానీ స్వామివారు కుడివైపు ఒక మూలలో ఉంటారు. అయినా మనకి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. స్వామి విగ్రహానికి జుట్టు, చేతికి గోర్లు కూడా ఉంటాయి. కానీ అది నిజమైన జుట్టు కాదు అని స్వామివారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకంటే స్వామివారు దేవుడు. ఆయన విగ్రహం ప్రకృతికి సంబంధం లేనిది, మానవులకు ఉన్నట్టు ఉండదు. ఆయన భగవంతుడు అని చెప్పారు. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు శబ్దం వినపడుతూనే ఉంటుంది. విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినిపిస్తుంది అని చెప్తారు. గర్భగుడిలో ఉండే మట్టి దీపాలు ఎప్పుడూ కూడా కొండెక్కవు. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారో అనేది కూడా ఎవరికీ తెలియదు.